ఇది బయటకు వచ్చే ప్లేస్. గుడి లోపల నుంచి ఇలా వచ్చా. హై హలో, వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్ శిశు క్రియేటివ్ స్టూడియోస్. ఇప్పటికీ మీరు అందరూ నా వ్లాగ్స్ చూస్తున్నట్టయితే మీ అందరికీ తెలుసు నేను ట్రిప్లో ఉన్నాను. కొల్హాపూర్కి వెళ్తున్నాను, మహారాష్ట్రకి. దాని పార్ట్ 2 వ్లాగే ఇది. పార్ట్ 1 లాస్ట్ క్లిప్పింగ్ వచ్చి మేము సంగమేశ్వర టెంపుల్లో ఉన్నాము. సో పార్ట్ 2 ఆ టెంపుల్ నుంచి అవుట్ సైడ్ వచ్చి తర్వాత రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం. సో సంగమేశ్వరలో మేము టిఫిన్ చేసే చోట ఆంటీ దోశ బాగా పోస్తూ ఉంటే దాన్ని రికార్డ్ చేసాం. కొండ కనిపిస్తుంది, అక్కడ చలో లేదు. సో ఇక్కడి వరకే చూసి మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఐహోళ అనే ప్లేస్లో ఉన్నాము. ఇది ఒక 1500 years బ్యాక్ చాళుక్యుల రాజధాని అయ్యి ఉండేది. ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్ట్ ఎలా చేయాలి అని నేర్పించేవారంట. ఎక్కడైనా బయట గుడుల్లో టెంపుల్స్ కట్టేవారు, ఇక్కడ నేర్చుకొని వెళ్ళి తర్వాత అక్కడ కట్టేవాళ్ళంట. సో ఇక్కడ దానికి ఒక హిస్టరీ ఉంది. ఏముంది? దేవుడు నిండి ఓ లింగం కదా కింద పడిండేది. ఇప్పుడు చూపిస్తున్న టెంపుల్ వచ్చి దుర్గా టెంపుల్ అంటారు. ఇది ఇక్కడ మెయిన్ టెంపుల్, అన్ని ప్లేసెస్లోకి ఇది మెయిన్. సో ఇది వచ్చి రెడ్ స్టోన్తో నిర్మించిన టెంపుల్. బయట ఆర్కిటెక్చర్ అంతా చూపించాము కదా, సో ఆ టెంపుల్లోనే ఉన్నాము. ఇంకా ఈ రెడ్ స్టోన్తో నిర్మించిన టెంపుల్స్ బాదామి కేవ్స్లో, తర్వాత పట్టద్కల్లు అనే ప్లేస్లో కూడా ఉంటుంది. పాతకాలంలో ఈ టెంపుల్ని దుర్గ్ టెంపుల్ అని పిలిచేవాళ్ళంట. తర్వాత దుర్గా టెంపుల్ అని దుర్గ్ వెళ్ళి దుర్గా టెంపుల్ అయిపోయింది. సో అది ఈ టెంపుల్కి ఉన్న హిస్టరీ. ఇక్కడున్న టెంపుల్స్లో ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్కలాంటి డోర్స్ అలాంటివంతా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ టెంపుల్కి ఎలా ఉందో చూసుకోండి. ఈ టెంపుల్ది మళ్ళీ రిపీట్ అవ్వదంట ఇంకో టెంపుల్కి. అండ్ దీని కన్స్ట్రక్షన్ కూడా ఒకలాగా డిఫరెంట్గా ఉంటుంది. స్టార్టింగ్ మీకు ఒక లుక్ చూపించా కదా, ఫ్రంట్ నుంచి ఒకలాగా స్క్వేర్ లాగా కనిపిస్తుంది, వెనక సైడ్ నుంచి రౌండ్ లాగా కనిపిస్తుంది, తర్వాత సైడ్ యాంగిల్ నుంచి చూస్తే పార్లమెంట్ లాగా కనిపిస్తుంది. అప్పట్లో ఈ చుట్టుపక్కల కొన్ని వేల టెంపుల్స్ ఉండేవంట. ఇప్పుడు జస్ట్ ఒక 125 టెంపుల్స్ అలా ఉన్నాయి. ఇంతకుముందు నేను హంపి వీడియోస్ అన్నీ కూడా రికార్డ్ చేశాను కదా, అందులో వచ్చి 400 to 500 years బ్యాక్ అది. సో ఇది వచ్చి 1500 years బ్యాక్ అంటే చాలా గ్రేట్. ఇది ఆ టైంలో ఇంత ఉంది అంటే. అక్కడ పైన వీడియోలో కనిపిస్తుంది వచ్చి దశావతారాలు ఉంది చూడండి, ఆ సర్కిల్ లోపల క్లీన్గా అబ్జర్వ్ చేస్తే. ఇక్కడున్న విగ్రహాన్ని తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళ దేశంలో పెట్టుకున్నారంట, ఇంగ్లాండ్లో. చాలా టెంపుల్స్ డిజైన్స్ వరకు ఇక్కడ నుండి కాపీ కొట్టి చేసుకున్నారంట. ఇక్కడేమో వాటర్ ఉంది బెల్లాగా. ఈ కోనేరు టీ షేప్డ్ కోనేరు అంటారంట. అక్కడ గుడి కింద స్తంభాల కింద ఉన్నదంతా అప్పట్లో శారీ డిజైన్స్ అవి. తర్వాత మన హిందూ స్టోరీస్ ఉంటాయి కదా మనకు టెంపుల్స్లో చెక్కిన ఉంటాయి కదా, అలాంటి వాటిని తర్వాత ఇలా డిజైన్స్ని ఇలాంటివంతా ఇంగ్లాండ్ వాళ్ళు చాలా కాపీ కొట్టారు. ఇక్కడ చూడండి కోనేరు, తర్వాత గుడి వాకిలి. ఆ గుడి వాకిలికి చుట్టూ గోడలు ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ గోడలు లేవు. సో ఆ వాకిలిలోనే తల వంచుకొని మనం గుడి లోపలికి వెళ్ళే వాళ్ళమంట ముందు. ఇప్పుడు గోడలు లేని దానివల్ల అవేమీ లేదు. అక్కడ కనిపిస్తుంది వచ్చి ఐహోళ మ్యూజియము. తర్వాత ఇక్కడ మొత్తం రిసార్ట్ లాగా ఉంది, చూసారు కదా. ఇదంతా కూడా ఆ టైంలోనే డిజైన్ చేసింది. ఇవంతా ఆ రిసార్ట్లో గుడి లాంటి స్ట్రక్చర్స్ని ఆలోచన చేశారంటే ఆ టైంలోనే. చాలా గ్రేట్ వాళ్ళు. అప్పట్లో తమిళనాడు సైడ్ అంతా కొంచెం గ్రానైట్స్ అవన్నీ యూస్ చేసేవాళ్ళు, కానీ రెడ్ స్టోన్స్లో యూస్ చేసి ఆ టైంలోనే ఇంత కట్టారంటే సీరియస్లీ బాగుంది. చూడండి, ఇది ఒక చిన్న శివ టెంపుల్ ఇక్కడ. అదే అప్పట్లో చెప్పారు కదా చాలా ఉండేటివి అని. సో ఇప్పట్లో నాకు తెలిసి 125 టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క శివ టెంపుల్కి ఒక్కొక్క శివుడి పేరు పెట్టుకున్నారంట. ఈ టెంపుల్ వచ్చి దుర్గ్ టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంది, అందుకే ఇంత చూపిస్తున్నా. ఇప్పుడు చూస్తుంది వచ్చి గౌదార్ గుడి అంటారంట. ఇక్కడ చూడండి కోనేరు మార ఏదో ఒకటి ఉంది. కోనేరు మాదిరి కాదు. ఈ కోనేరు కవతల అది లట్కాన్ టెంపుల్ అంట. అక్కడ కొన్ని రోజులు ముస్లిం రాజు ఉన్నాడంట.
అందుకనే దానికి లడ్కాన్ టెంపుల్ అనే పేరు వచ్చిందంట. చూసేయండి. ఇంకా ఈ టెంపుల్ అక్కడ ఉంది, లడ్కాన్ టెంపుల్ అంట. ఈ పువ్వు పేరేంటో నాకు తెలుసు. కింద కమెంట్ బాక్స్లో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కమెంట్ చేయండి, చూద్దాం ఎవరు కరెక్ట్గా చెప్తారని. అబ్బా ఎందుకు చెప్తారులేండి ఎండలు. ఆ ఎండలకు తగ్గట్టుగా మనకు జ్యూసులు దొరికిందండి. ఇంకా జ్యూస్ దొరికితే మనం ఆగుతామా? రండి ఒక గ్లాస్ వేసేస్తాం. బాయ్ బాయ్ ఐహోళే. ఇంకా మనం పట్టద్కల్లుకైతే వెళ్ళిపోదాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఐహోళలో చాళుక్యులు గుడులు నిర్మించడం స్టార్ట్ చేశారు. అంకురార్పణ అయితే వాళ్ళదే. తర్వాత ఈ గుడులను ఎవరు నిర్మించారంటే విక్రమాదిత్య టు తర్వాత విజయాదిత్య. పట్టదకల్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. మనకు పులకేశి టూ ఇక్కడ 42 years రూల్ చేసిన తర్వాత పల్లవ నరసింహవర్మన్ వచ్చి చంపేస్తారు ఆయన్ని. చంపిన తర్వాత ఆయన కూడా ఒక 12 ఏళ్ళు ఇక్కడ రూల్ చేశారు. 12 ఏళ్ల తర్వాత విక్రమాదిత్య టూ తర్వాత విజయాదిత్య ఇద్దరు చేరి ఆయనను చంపి ఆ విజయ గర్వంతో ఇక్కడ ఉన్న వాటినన్నింటినీ నిర్మించారు. మనం ఐహోళలో చూసిన టెంపుల్స్కి ఇక్కడ ఉన్న టెంపుల్స్కి సైజెస్ మారాయి. చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి, చాలా పెద్ద గోపురాలు. ఐహోళకి నెక్స్ట్గా ఇక్కడ ఇంకొన్ని రూల్స్ పెట్టారు గుళ్ళకు ఇలాగే ఉండాలని. ఫస్ట్ వచ్చి ఒక అరమండపం, తర్వాత మండపం, తర్వాత శిఖరం, అమలాక, కలసం ఇన్ని చేసి ఒక గుడిని నిర్మించాలని వాళ్ళు అనుకొని తర్వాత గుడిని నిర్మించడం స్టార్ట్ చేశారు. తర్వాత మెయిన్ గర్భగృహం. రూల్స్ అంటే రూల్స్ కావు, కాకపోతే అంతకుముందు చిన్న గుడులు ఉండేవి. సో అప్పటి నుండి పెద్ద గుడులు నిర్మించడం స్టార్ట్ చేశారు. ఇలా అంటే వీళ్ళ పద్ధతులు నచ్చి వాటిని ఫాలో అయ్యి సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి గుళ్ళకు మనము కలశాలు పెట్టడం దగ్గర నుంచి గర్భగృహం దగ్గర నుంచి అన్నీ వీళ్ళు కట్టిన గుళ్ళలాగే కట్టామన్నమాట. ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం ఫాలో అయింది. విక్రమాదిత్య టూ తర్వాత విజయాదిత్యకి ఇక్కడ ఒక విజయ స్తంభం ఉంది, వాళ్ళు గెలిచిన దానికి ప్రతీకగా. ఎన్ని శివలింగాలు, ఎన్ని నందిలు. విజయస్తూపం కూడా విరిగిపోయి ఉంది. ఈ 2 దేవాలయాల్ని విక్రమాదిత్య టూ వాళ్ళ వైఫ్స్ నిర్మించారంట. ఒకటి మనం చూస్తున్న ఈ దేవాలయము, ఇంకొకటి ఆపోజిట్లో ఉంది, చూపిస్తాం. ఇది ఆపోజిట్లో ఉన్న విరూపాక్ష ఆలయము. మనం ఇంతసేపు చూసింది వచ్చి మన నందిని. విక్రమాదిత్య టూకు 2 భార్యలని చెప్పాం కదా, దాంట్లో 2వ భార్య లోకేశ్వరి అనే మహారాణి ఈ టెంపుల్ని కట్టించింది. ఒక అబ్బాయి గుళ్ళో కూర్చొని పెన్సిల్ స్కెచ్ వేస్తూ ఉంటే బాగా అనిపించి మా చెల్లెలు రికార్డ్ చేసింది ఈ సీన్ని. ఇంకా వేరే ఒక దేవాలయం ఉండాలి, నాకు తెలిసి మేము కన్స్ట్రక్షన్ టైంలో వెళ్ళాము కాబట్టి క్లోజ్ అయింది అనుకుంటాను. ఇంకో ముఖ్య సమాచారం అండి, 1987లో ఈ పట్టద్కల్లుని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. అలాగే ఈ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ నిర్మించిన స్మారక చిహ్నాలు ఉత్తర దక్షిణ భారత వాస్తుశిల్పాల కలయికతో మలిచారు. యునెస్కో సైతం దీని అరుదైన విషయంగా గుర్తించింది. ఇలా ఉత్తర దక్షిణ వాస్తుశిల్పాల నైపుణ్యం కలిగిన ప్రదేశంగా ఈ పట్టదకల్ గొప్ప గుర్తింపుని సాధించింది. ఇంతసేపు నేను చూపించాను కదా విరూపాక్ష దేవాలయం అని, ఆ దేవాలయ సముదాయాన్ని ప్రధాన ఆలయంగా చెప్పుకుంటారు ఇక్కడ వాళ్ళు.
ఇప్పుడు మనమైతే ఎక్కడున్నామో చెప్పుకోండి చూద్దాం. ఈ కోతుల్ని చూసి వేరే ప్లేస్ అనుకోకండి, మన బనశంకరమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం. బనశంకరి టెంపుల్ ఇది. ఎంట్రీ దగ్గర ఇలా జ్యోతులు పెట్టడానికి చూడండి, అక్కడ దీపాలు పెట్టున్నారు, దానికి ఇలా కట్టించు. మేము బనశంకరమ్మ టెంపుల్ చేరేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. అప్పుడు ఇంకా భోజనాలు పెడుతూ ఉన్నారు, అందుకని అమ్మవారు ఇచ్చింది ఏదైనా సరే తిందామని వెళ్ళి తిన్నాం. మేము భోజనం అయితే చాలా రుచిగా ఉన్నింది. మనం బెంగళూరులో చూస్తున్న బనశంకరమ్మ టెంపుల్ కానీ వేరే ఎక్కడైనా బనశంకరి టెంపుల్ అన్నీ కూడా పుట్టుకొచ్చింది ఈ ఊరు నుంచి, ఈ గుడి నుంచినే పుట్టుకొచ్చింది. ఈ టెంపుల్లో ఏంటంటే తినేసాక మన ప్లేట్స్ని మనమే కడిగి పక్కన పెట్టాలి. చాలా బాగుంది ఈ పద్ధతి. మేము కూడా ఇక్కడ పద్ధతిగా తినేసి అక్కడ కడిగి పెట్టేస్తామన్నమాట. ఇక్కడ దుర్గామాసుడు అనే రాక్షసుడు స్థానిక ప్రజలను నిరంతరం వేధించేవాడని స్కంద పురాణం మరియు పద్మపురాణం చెబుతున్నాయి. దుర్గామాసురుని నుండి రక్షించమని బలి ద్వారా దేవుణ్ణి వేడుకున్న దేవతల ప్రార్థనకు సమాధానమిస్తూ భగవంతుడు ప్రజలకు సాయం చేయమని శాకంబరి దేవతను ఆదేశించాడు. ప్రసాదం కౌంటర్ అప్పుడే చూపించా కదా జ్యోతులు, అటు నుంచి బయట వెళ్ళి ఎంట్రీ అది, ఇట్లే కూడా వచ్చి వెళ్ళచ్చు. దేవత శాకంబరి రూపంలో యజ్ఞం యొక్క అగ్ని ద్వారా కనిపించింది. భీకరమైన ఎన్కౌంటర్ తర్వాత ఆమె రాక్షసుడిని చంపి ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించింది. బనశంకరి శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారంగా పరిగణించబడింది. ఆలయం చుట్టూ ఉన్న అడవుల్లో కొబ్బరి, అరటి మరియు తమలపాకు మొక్కలు మరియు చెట్లు ఉన్నాయి. అందువల్ల తీవ్రమైన కరువు సమయంలో దేవత ప్రజల జీవించడానికి కూరగాయలు మరియు ఆహారాన్ని అందించిందని, అందుకే ఆ దేవతకు శాకంబరి అని పేరు పెట్టారని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ బనశంకరి దేవికి జాతర కూడా జరుగుతుందండి. అటువైపు అన్నప్రసాదం. ఈ ఆలయానికి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే బాదామి నుండి గదగ్ వెళ్ళే మార్గంలో 5 కిలోమీటర్ దూరంలో చోళచగూడ వద్ద ఉంది. ఇక బాదామి అయితే రీచ్ అయిపోయామండి. యాక్చువల్గా బనశంకరి దగ్గర నుండి బాదామి కొంచెం దగ్గరగానే అనిపించింది. ఇక్కడైతే చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి. చాలా సీన్స్ చూసామనుకుంటాను. ఎస్పెషల్లీ మీకు ఒక మూవీ చెప్తే ఆ మూవీలో సీన్స్ అన్నీ గుర్తొస్తాయి. విక్రమార్కుడు అనే మూవీ ఉంది, రవితేజది తర్వాత ఎస్ఎస్ రాజమౌళిది. ఆ సినిమాలో అయితే చాలా ఎక్కువ క్లైమాక్స్ సీన్ మొత్తం ఇక్కడే తీశారు. సంజు వెట్స్ గీత, వీర మదకరి, తర్వాత విక్రమార్కుడు, మగధీర, రౌడీరాతో, గురు, ఇన్ని సినిమాలు ఇక్కడే షూట్ చేశారు. పురాణాల ప్రకారం వాతాపి రాక్షసుడు అగస్త్య మహర్షిచే ఈ ప్రాంతంలోనే సంహరించబడ్డాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని వాతాపి అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్లేస్ వచ్చి బాగల్కోట్ జిల్లాలో ఉండేది. చూడండి, ఎంట్రీ పాయింట్ నుంచి చూస్తున్నాను, ఎంత పెద్దగా ఉందంటే కొండ. ఆల్మోస్ట్ రవితేజది ఏం మూవీ మాది, రాజా విక్రమార్క కదా, విక్రమార్కుడు షూటింగ్ మొత్తం ఇక్కడే జరిగింది. అంటే మొత్తం అంటే కొన్ని ఫైట్ సీక్వెన్సెస్, కొన్ని ఎలిమెంట్స్ అంతా ఇక్కడే తీశారు. మీకు ఈ కొండ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది, లైక్ క్లైమాక్స్లో వస్తుంది కదా ఫైట్స్ అన్ని, అవన్నీ ఇక్కడ లోపలనే ఉండేది. చాలా కష్టపడి ఉంటారు. ఈ బాదామి గుహలు అనేసరికి ఇక్కడ హిందువులు, జైనులు, తర్వాత బౌద్ధులు గుహలు కూడా ఉండేవన్నమాట. ఈ ప్లేస్ వచ్చి క్రైస్ట్ ఎరా 540 నుండి 757 వరకు బాదామ చాళుక్యుల రాజధాని అయి ఉండేది. ఇక్కడ క్రైస్ట్ ఎరా 500లో జయసింహ రాజు ఏముందంట, జయసింహ అనే రాజు ఇక్కడ స్థాపించారు. ఆయన తర్వాత పులకేశి అనే రాజు పాలించాడు ఇక్కడ. జయసింహ మనవడే పులకేశి అంటే. ఆయన ఇక్కడ కోట కూడా కట్టించారు.
పులకేశి కుమారుడైన కీర్తివర్మన్ తర్వాత అతని సోదరుడు మంగళేశ ఇక్కడున్న గుహా దేవాలయాలను నిర్మించారు. పార్కింగ్ ప్లేస్ ఇదంతా ఆల్టో ఆడ స్విఫ్ట్ కూడా అట్లే ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద కొండను ఎక్కాలనా ఆడ పైన పోవాలన్నా డాడీ మీ ఇంట్రెస్ట్. కీర్తివర్మన్కి 3 కుమారులు ఉండేవారు. ఆయన చనిపోయే సమయానికి 3 కుమారులు చిన్నవారై ఉండేవారు. వీరందరినీ పక్కన పెట్టి మంగళేశ వచ్చి పరిపాలించారు. ఆయన పరిపాలించే సమయంలో ఆయనే సొంతం చేసుకోవాలనుకున్నారు. కానీ పులకేశి II వచ్చి ఆయనను చంపి ఈ రాజ్యాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. తాపిని కేంద్రముగా చేసుకొని చాళుక్యులు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. 6 నుండి 8వ శతాబ్దం వరకు వీరు విజయవంతంగా పరిపాలన సాగించారు. ఇంతకుముందు మనం చూసిన కేవ్ వచ్చి నటరాజ కేవ్ అంటాం. ఎందుకంటే అక్కడ మనకు నటరాజ, మహిషాసురమర్దిని, హరిహర, అర్ధనారీశ్వర కార్వింగ్ ఉంటుంది. 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 85, 86, 87, 88, 90, 91, 93, 94, 95, 96, 97, 98, 99, 100. మమ్మీ భయపడిచ్చేసింది ఇది. సక్కగా ఉంది. అందరూ రీలో తీస్తున్నారు అనుకుంటారు. ఎంత వీడియో తీసుకొస్తారు. సక్కగా ఉంది, చాలా బాగుంది. కపుల్స్ ఫోటోనా? కొత్త కపుల్స్. తీసింది నేను ఇక్కడ చూస్తా ఉన్నా కదా, చక్కగా తీస్తుంది. చూడండి మా చెల్లెలు కింద ఎవరో ఇన్ని మెట్లు ఉన్నాయని చెప్పారు. ఎంతవే 180 మెట్లా? 180 మెట్లు ఉందని చెప్పారు. అందుకని వాటన్నిటిని లెక్కేసుకుంటా పోతా ఉంది. బ్యాగ్ ఉందా కింద? ఏమో తల్లి కదా, బ్యాగ్ ఉంటుంది. బ్యాగ్ ఉండలేదు.
మర్చిపోయినాం మన వీడియో సన్ఫ్లవర్ తోటలు అయితే చాలా ఎక్కువగా ఉంది ట్రావెలింగ్లో. ఇక్కడ చాలా చోట్ల ఆపాము. దీన్ని ఒక్కదాన్ని అట్లీస్ట్ రికార్డ్ చేద్దాం అనుకొని రికార్డ్ చేసుకుంటా ఉన్నాము. ఫొటోస్ అయితే తీసుకున్నాము. లోపలికి ఎక్కడ అలో లేదు, అన్ని చోట్ల ఫెన్సింగ్ వేసేసారు. సో బయట నుండినే ఇలా రికార్డ్ చేసుకుంటాం. ఓ చూడండి అక్కడ ఫారెస్ట్లో గొర్రెలు. జోళ ఫ్రమ్ దిస్ జోళ తోట. పోయి మళ్ళీ ఎవరైనా ఏమన్నా అంటారా? ఎవరేమనరా? కళ్ళి 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 కళ్ళి. ఈ చెరకు తోట కాదువే, ఆయన ఎత్తుకో వీడియో. కళ్ళి నీళ్ళు ఎత్తుకుదామా అట్లా చేసి మరి నీళ్ళు క్యాప్చర్ ఉడి ఇంటికి ఎత్తుకొని పోయి కాలుస్తాము. ఏం రే ఇంటికి ఎత్తుకొని పోయి కాలుస్తాము. ఇది ఇంకోటి ఎత్తుకో. వైట్ ఎత్తుకున్నప్పుడు ఎవరు చూడలేదా? ఎవరైనా చూస్తే ఎట్లా అంట. ఇంకా తెచ్చుకా. నీళ్ళు ఎత్తుకుదామా